కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుణ్ణి చూడటం అనేది ఆషామాషా కాదు. దేవుని మనం చూడాలి అని అంటే మన హృదయము ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. ప్రభు ఏమన్నాడు తెలుసునా? నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి కదా. కాబట్టి ప్రభు ఏమన్నంటున్నాడంటే ఈరోజు ఒక మాట మనం చదువుకుందాం. ప్రియులారా, గమనించినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట అంటున్నాడు. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాణ్ణి కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారిని సాక్షార్థమైన ఈ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుకను సమర్పించమని వానితో చెప్పాను. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయన మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అనేను. ప్రియులారా, ఒక కుష్టి వ్యాధి అనే వ్యక్తి, ఒక యవనస్తుడు, ఒక కుష్టి వ్యాధి అతను దేవుని ఎదుటికి వచ్చి, అయ్యా నీవు చేసిన బోధలు ఎన్నో మాటలు నేను విని నా హృదయాన్ని సరిచేసుకుంటాకి, నా నడక, నా పడక, నా ఆలోచన, నా తలంపులన్నీ కూడా మార్చుకొని, అయ్యా ఇదిగో నీ పాదాల దగ్గరకు వచ్చి అడుగుతున్నాను, నన్ను నీవు శుద్ధినిగా చేస్తావా? నీకు ఇష్టమేనా? అసలుకి ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, ప్రతి వ్యక్తిని కూడా పరిశుద్ధపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కారణం ఏంటి అంటే, ప్రతి పాపిని ఏం చేశారు చెప్పండి? పరిశుద్ధునిగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి నీ మీద నా మీద ఉన్న ప్రతి పాపం ఆయన భుజం మీద వేసుకొని ఏం చేశాడు? కలవరి సిలువలో ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈరోజు మన దేహానికి దేనికి అప్పగిస్తున్నాము అని అంటే, మన దేహాన్ని పాపానికి అప్పగిస్తున్నాం. మన దేహమంతా కూడా పాపానికి అప్పగించిన తర్వాత ఆ దేహమంతా కూడా ఏమైపోతుంది అనంటే కుళ్ళు పట్టిపోతుంది. అందుకనే ఒక కుష్టి వ్యాధి అని, ఆ కుష్టికి మాదిరి ఏంటి అంటే, నీ యొక్క చూడండి, నీలో ఉన్న ప్రతిదీ కూడా కుళ్ళిపోయింది. పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు నువ్వు పొందితే దేవుడు నిన్ను ఇష్టపడి నిన్ను శుద్ధినిగా చేయను. హల్లెలూయా. యెషయా గ్రంథం 1:6 ఏమని అంటున్నాడు తెలుసండి? అరుకాలను మొదలుకొని నడినెత్తి వరకు కూడా కొంచెమైన స్వస్థత లేదు. ఏమన్నాడు? అరుకాలను మొదలుకొని నడినెత్తి వరకు కూడా కొంచెమైన స్వస్థత లేదు. పచ్చి గాయాలు, పచ్చి పుండ్లు, అవి మెత్తబడలేదు, పెందబడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడిని నువ్వు ఎలా చూడగలుగుతావు? ఈరోజు దేవుడు నీతో ఎలా మాట్లాడగలుగుతాడు? ఈరోజు దేవుడు నీతో ఎలా నడవగలుగుతాడు? ఎక్కడ చూసినా గాయాలే, ఎక్కడ చూసినా ప్రియమైన దేవుని బిడ్డలారా పచ్చి పుండ్లే. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా కొంచెమైన స్వస్థత లేని జీవితం. అటువంటి పాపకరమైన జీవితంలో దేవుడు నువ్వు ఎలా చూడగలుగుతావు? ఎలా
చెప్తావు, నేను దేవుడు చూశాను, నేను దేవుడితో మాట్లాడాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు, తోలు తీసేస్తాను అనుకుంటున్నారేమో. అందుకదు దేవుడు అవమానపరచబడుతున్న పరిస్థితులు వచ్చేస్తున్నాయి. మనము దేవుని అవమానపరిచే పరిస్థితులకు వచ్చేస్తా ఉన్నాం. మన డిగ్నిటీ మనం నేర్చుకోవాలండి. దేవుడు ఒక ఉన్నతమైన వాడుగా ఉంటే మనల్ని కూడా ఒక ఉన్నతమైన స్థితిలోకి నడిపించే దేవుణ్ణి మనం ఏ విధంగా చూస్తున్నాం అంటే, నువ్వు హెచ్చించబడాలి, దేవుడు తగ్గించబడాలా? ఏమి లేదేక అనుకుంటున్నారేమో. జాగ్రత్త. అందుకనే కొంచెమైన స్వస్థత లేదు, అది నీకు పిల్లబడలేదు, మెత్తబడలేదు. ఒక ఆమెకి ప్రతి డిసెంబర్ నెలలో, జనవరి కానీ డిసెంబర్లో మనకు వచ్చే పండుగల్లో ఏం చేస్తాం, వాగ్దానాలు తీసుకుంటాం కదా. వాగ్దానాలు తీసుకున్నప్పుడు అందరూ కూడా వాగ్దానాలు తీసుకుంటుంటే ఈమె మన సంఘానికి వచ్చిన వ్యక్తి కాదు. అయితే ఏం చేసిందంటే, మరొక సంఘానికి వెళ్తుందామా, ఆ డెన నుండి మనకి ఎందుకు వద్దు, పలానా సంఘం అని మనకు వద్దు, అయితే పలానా సంఘానికి వెళ్తుంది, ఆ సంఘం పేరు మనకు వద్దు. ఆ సంఘానికి వెళ్ళింది, వాగ్దానం తీసుకుంది. సరే, ఆ వాగ్దానం, అయ్యా మరి నాకు వచ్చిందా ఈ వాగ్దానం, ఒకసారి చెప్పండి ఆయన అంటే చదివి చెప్పాడంట. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా కొంచెమైన స్వస్థత లేదు, అది పిండబడలేదు, మెత్తబడలేదు, అది పిండబడలేదు అని వచ్చిందమ్మా. అంటే నీకు రోగం ఉంది కదమ్మా, అందుకే నీకు దేవుడు చూపించాడు. ఏనంట, నీకు ఆల్రెడీగా నీకు ఏదో మొత్తానికి షుగర్ ఉందే, ఇన్ని ఉన్నాయి కదమ్మా, రోగాలే కదా, అది రోగమే కదా, నీకు రోగం ఉందని చూపిస్తున్నాడమ్మా, చెబుతున్నాడమ్మా దేవుడు అని ఆ మాస్టర్ గారు ఆమెకు చెప్పిందంట. మరి ఏంటంటావా అని అంటే, ఏం చేస్తామమ్మా, అది పిల్లబడలేదు, మెత్తబడలేదు కదా, ఇక ఆ రోగం అట్టగే ఉంటుంది, ఇక నువ్వు ప్రార్థన చేసుకోవటమేనమ్మా అని అన్నాడంట. ఏమిటి చూసుకో, గుండెలో దడ బలిస్తుంది. దేంట్లోనైనా నాకు ఈ వాగ్దానం వచ్చింది, దేవుడు నాకు ఈ వాగ్దానం వచ్చాడు, మరి పాస్టర్ గారు ఇలా అన్నాడు, నా పరిస్థితి ఏంటి, నాదేంటి, నేనేంటి. ఆమె ఆందోళన పడుతుంది. పొద్దురించి అన్నమే తినలేదంట, వాళ్ళు చర్చికి వచ్చిన దగ్గర నుంచి అన్నం తింటాం మానేసింది, దిగులు పట్టుకొచ్చేసింది ఆమెకి. సరే చెప్పేసి మా సంఘంలో అందరికి వాగ్దానాలు ఇచ్చి, ఎవరి వాగ్దానాల వారికి నేను వివరిస్తూ చెప్పుకుంటూ వచ్చి అయిపోయింది. ఈవినింగ్ టైంలో ఒకసారి నేను మా సంఘంలో కలిసి నేను బయలుదేరుతున్నాను. కానీ అయ్యగారు ఒక మాట ఏంటమ్మానంటే, ఆ పక్కన ఆమెను పిలిచి, అయ్యా కుర్చీ తీసుకొచ్చిరామంటే కుర్చీ తీసుకొచ్చింది, కూర్చోబెట్టింది. అయ్యా నాకు ఒక వాగ్దానం వచ్చింది అయ్యా, మరి ఆ వాగ్దానం కొద్దిగా వివరిస్తారా నాకు అంటే. అమ్మా, మరి మీ సంఘం ఉంది, సంఘ కాపరు ఉన్నాడు, మరి మీరు వాళ్ళకి చెప్పలేదా మీకు అని అంటే, అయ్యా అదేమో కానీ ముందు నాకు ఇదేంటో కొద్దిగా నాకు చెప్పండి అయ్యా అన్న. ఏంటమ్మా, ఏ వాగ్దానం వచ్చింది ఏంటని అంటే, ఇది ఫలానా వాక్యం. అయ్యో అమ్మా, ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు? అయ్యా 50 దగ్గరికి వస్తుంది అయ్యా, 50 సంవత్సరాలు దగ్గరికి వస్తుంది. అరికాల మొదలుకొని నడినెత్తి వరకు కూడా కొంచెమైన స్వస్థత లేదు అని దేవుడు నీతో ఈరోజు ఎందుకు మాట్లాడాడో తెలుసమ్మా అంటే, ఏంటయ్యా అంటే, ఏముందమ్మా, మారు మనసు పొందావా, రక్షణ పొందుకున్నావా? నువ్వు పొందుకోలేదయ్యా. 50 సంవత్సరాలు దగ్గరికి వస్తుంది. దేవుడు నీకు ఎన్నో మేలులు చేసి ఉంటాడు, ఈ 50 సంవత్సరాలు ఎన్నో మేలులు చేసి ఉంటాడు అని అంటే, అయ్యో చాలా మేలులు చేశాడయ్యా నా దేవుడు. మరి ఇన్ని మేలులు చేసిన దేవుడు మరి నువ్వేమిచ్చావు? అందుకను దేవుడు నీకు ఈ విషయాన్ని తెలియపరిచాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైన స్వస్థత లేదు అని అంటే, ఈ 50 సంవత్సరాలలో దేవుడు ఇన్నిసార్లు నిన్ను గద్దించినప్పుడు, ఇన్నిసార్లు వాక్యానుసారంగా దేవుడు నీకు తెలియపరిచినప్పుడు, నువ్వు మా పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు ఎందుకు పొందుకోలేకపోయావు? అందుకని ప్రభు నీతో ఈ మాటని తెలియపరుస్తున్నాడు. అమ్మా, ఇన్ని మేలులు చేశాను కదా, ఇంకా నువ్వు గాయాలతో ఉన్నావు, ఇంకా నువ్వు పచ్చి పుండ్లతో ఉన్నావు. ఎప్పుడు నువ్వు పాప క్షమాపణ పొందుకుంటావు? ఎప్పుడు నువ్వు పరిశుద్ధులుగా ఉంటావు? ఎప్పుడు నువ్వు పరిశుద్ధులుగా ఎప్పుడు నువ్వు జీవిస్తావు? ఎప్పుడు నా రాజ్యంలో ఉంటావు? దేవుడు ఈరోజు వాక్యంతో నీతో మాట్లాడుతున్నాడు. పిల్లగా, అయ్యా
ఇంత వాక్యం ఉందా? ఇప్పుడు వరకు కూడా